ఇక్కడ చూడండి, ఐపీఎస్ పబ్లిసిటీ సీన్ రివర్స్. ఇది పొద్దున ఎవరు పంపిరు నాకు. సో నిజంగా చాలా అద్భుతం అనిపించింది. సొంత ప్రచారం కోసం పోలీస్ ఇమేజ్ దిగజారుస్తారా? పోలీసులు విఐపీల కోసమా? బాధితుల వాదన ఇక్కడ. హైదరాబాద్ సిబి ప్రెస్ మీట్ పై వెల్లువెత్తున్న విమర్శలు. సివిల్ సర్వీసెస్ నియమావళి ఉల్లంఘించారని ఫిర్యాదు. పైరసీ కేసులో సీనియర్ ఐపీఎస్ పై నెటిజన్ల మండిపాటు అంటూ చూస్తాను. ఎవరైతే హైదరాబాద్ సిటీ కమిషనర్ ఎవరైతే ఉన్నారో సజ్జనార్ రీసెంట్ గా ఐబొమ్మ రవిని పట్టుకున్న నేపథ్యంలో సినిమా హీరోలను ప్రొడ్యూసర్లను పిలిచి వాళ్ళ ఆధ్వర్యంలో ప్రెస్ మీట్ పెట్టి ఏదో పబ్లిసిటీ స్టంట్ చేసిండు. కానీ అదంతా కూడా రివర్స్ అయి కూస్తున్నది. ఇప్పుడు మొత్తం సోషల్ మీడియాలో దుమ్మెత్తి పోస్తూ ఉన్నారు. ఎవరి సజ్జనార్ మీద దుమ్మెత్తి పోస్తూ ఉన్నారు. చాలా దారుణంగా పోస్తూ ఉన్నారు. ఏమైంది ఇక్కడ? సో అసలు మీరు ఫేస్బుక్ ఓపెన్ చేస్తే చాలు, ఫేస్బుక్ యూట్యూబ్ ఓపెన్ చేస్తే ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తే ఇక సజ్జనార్ని మామూలుగా కాదు దారుణంగా విమర్శిస్తూ ఉన్నారు. ఆయనకున్న పరువు మొత్తం పోయింది పాపం. ఏదో జనరల్గా ఏంటంటే ఈ వీళ్ళకు ఈ సిపిలకు వీళ్ళకు పిఆర్ఓలు ఉండరు, కానీ ఈయనకి ఎందుకో పిఆర్ఓ ఉన్నారు. మరి ఆ ప్రైవేట్ పిఆర్ఓనా లేకపోతే ప్రభుత్వం నియమించిన పిఆర్ఓనా అర్థం కాదు. అసలు ఈయనకు పిఆర్ఓ ఎందుకు? అంత పబ్లిసిటీ ఎందుకు ఈయనకి? సో పిఆర్ఓని పెట్టి మేనేజ్ చేస్తూ ఉన్నాడు. మొత్తం అన్ని వ్యవస్థలను మేనేజ్ చేసుకుంటూ ఆయనకంటూ ఒక ఇమేజ్ క్రియేట్ చేసుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. బొక్కబోర్లో పడ్డాడు మొన్న. ఇక్కడ ఏం జరుగుతోంది? సినిమాలపై పైరసీ వెబ్సైట్ ఐబొమ్మ నిర్వాహకుడు ఇమ్మడి రవిని అరెస్ట్ చేసినటువంటి పోలీసులు అనంతరం నిర్వహించిన ప్రెస్ మీట్ చేసిన వ్యాఖ్యలపై విమర్శలు వెలువెత్తున్నాయి. పోలీసు అధికారిక ప్రెస్ మీట్లో సినీ ప్రముఖులు కూర్చోవడం నిబంధనలకు విరుద్ధమని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే, ఆయన అదే ప్రెస్ మీట్లో చెప్పిండు, మీరు ఐబొమ్మ రవికి మద్దతుగా మీమ్స్ పెడుతున్నారు, మాకు వ్యతిరేకం పెడుతున్నారు అని చెప్పేసి సీరియస్ వార్నింగ్ ఇచ్చిండు. ఆ వార్నింగ్ ఇచ్చే వరకేమో అక్కడక్కడ జరిగింది. ఇప్పుడు ప్రజలు అందుకుంటున్నారు. ప్రజలు స్వచ్ఛందంగా సజ్జనార్ వ్యతిరేకిస్తూ ఐబొమ్మ రవిని మద్దతు పలుకుతూ ఉన్నారు. సో సంబంధం లేని వాళ్ళు సిబి పక్కన కూర్చుంటే కేసు పరిష్కారం కష్టపడ్డ పోలీసులు వెనక నిలబడతారా? ఇదంతా పోలీసుల ప్రతిష్ట దిగజార్చడం కాదా అంటూ విమర్శలు వినిపిస్తున్నాయి. ఇమ్మడి రవిని అరెస్ట్ చేసిన తర్వాత సిపి సజ్జనార్, చిరంజీవి, నాగార్జున, దిల్ రాజుతో పాటు పలువురు సినీ ప్రముఖులు పక్కన కూర్చోబెట్టుకుని మీడియా సమావేశం నిర్వహించడమే ఈ చర్చకు దారితీసింది. అసలు ఎప్పుడైనా బాధితులు ప్రెస్ మీట్ లో కూర్చోబెట్టి సిపిలు మాట్లాడారా? ఇప్పుడు ప్రెస్ మీట్ లో కూర్చున్న వారు నిజంగానే బాధితులా అంటూ నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. ఓ సీనియర్ పోలీస్ ఆఫీసర్ గా సజ్జనార్ ఇలా చేయడం ఎంతవరకు కరెక్ట్ అని నిలదీస్తున్నారు. నష్టపోయిన నిర్మాతల అభిప్రాయాలు ప్రెస్ మీట్ లో చెప్పిస్తే బాగుండేదని మరికొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. సజ్జనార్కు రాజకీయ ఎజెండా ఉందని, అందుకే సోషల్ మీడియాలో హైలైట్ కావాలని చూస్తున్నారని ఆరోపిస్తున్నారు. సొంత ప్రచారం కోసమే పోలీస్ శాఖ ప్రతిష్టను దిగజార్చేలా వ్యవహరిస్తున్నారని తప్పుపడుతున్నారు అంటూ చూస్తా ఉన్నాం. సో 100% సజ్జనార్కి రాజకీయ ఎజెండా ఉన్నది. కర్ణాటకలో ఏదో ఇక పోటీ చేద్దామనే ప్లాన్లో ఉన్నట్టుగా తెలుస్తుంది బీజేపీ నుంచి అంటున్నారు. అది ఎంతవరకు నిజమో ఎంతవరకు అర్థమో మనకు తెలియదు. సో కొన్ని వచ్చినాయి, దాంతో చెప్తున్నాను. సో ఇక్కడ ఏంటంటే సజ్జనారు ఈ పబ్లిసిటీ కోసం ఈ పబ్లిసిటీ స్టంట్ వేసిండు. ఈ పక్కన చిరంజీవి కూర్చోబెట్టుకొని, ఈ పక్కన నాగార్జున కూర్చోబెట్టుకొని, రాజమౌళి కూర్చోబెట్టుకొని మొత్తానికి ఏదో పబ్లిసిటీ స్టంట్ వేసి ఏదో పేరు తెచ్చుకుందామని ప్రయత్నం చేసి నవ్వుల పాలైపోయింది ప్రజల ముందు. చాలా దారుణంగా విమర్శిస్తూ ఉన్నారు. సో రాష్ట్రంలో 2 నెలలుగా నేరాలు పెరుగుతున్నాయని, కట్టడి కోసం చర్యలు తీసుకోవాలని ఆ సీనియర్ అధికారులు సొంత ఇమేజ్ పెంచుకోవడానికి తాపత్రయ పడుతున్నారని నెటిజన్లు మండిపడుతున్నారు. సినీ నటులను పక్కన కూర్చోబెట్టుకొని సజ్జనార్ నిర్వహించిన ప్రెస్ మీట్ నిబంధనల ఉల్లంఘన కిందికి వస్తుందని సామాజిక కార్యకర్త బక్కా జెర్సన్ కేంద్ర హోంశాఖకు ఫిర్యాదు చేశారు. సజ్జనార్పై విచారణకు ఆదేశించాలని, పోలీస్ శాఖ గౌరవాన్ని కాపాడాలని పేర్కొన్నారు. పోలీస్ శాఖ ప్రతిష్టకు సవాల్. రాష్ట్ర హోంశాఖ కార్యదర్శి సివి ఆనంద్ సిటీ పోలీస్ కమిషనర్ సజ్జనార్పై సోషల్ మీడియా వేదికగా నెటిజన్లు చేస్తున్న వ్యాఖ్యలు దుమారం కలిగిస్తున్నాయి. సిటీ పోలీసులు విఐపీల కోసమేనా అంటూ కొందరు ప్రశ్నిస్తున్నారు. ఐపీఎస్ లో సొంత ప్రచారం కోసం ప్రయత్నాలు చేస్తున్నారని కొందరు కామెంట్ చేస్తున్నారు. అధికారుల తీరు సివిల్ సర్వీసెస్ కోడ్ ఆఫ్ కండక్ట్ నిబంధనలకు విరుద్ధమని చెప్తున్నారు. అధికారుల తీరు రాజకీయ నాయకుల పోకడలు మించిపోయిందని రిటైర్డ్ అధికారులు వ్యాఖ్యానిస్తున్నారు. అలాగే పైరసీ కేసులు ఛేదించడంలో కృషి చేసినటువంటి సైబర్ క్రైమ్ డీజీపీ కవితను, ఇతర పోలీసులను సివి ఆనంద్ అభినందించారు. గతంలో కొందరు నిందితులు పట్టుకున్నప్పటి ప్రెస్ మీట్ వీడియో రీట్వీట్ చేశారు. నటుడు బాలకృష్ణ లేకుండా ప్రెస్ మీట్ ఎలా పెడతారంటూ కొందరు నిజాలు అడగడం, ఆనంద్ వివరణపై చర్చ జరిగింది. ఆ తర్వాత సివి ఆనంద్ తన ఎక్స్ ఖాతాలో అరెస్టులతో పైరసీ ఆగదు, సైబర్ నేరాలను ఆపడం ఎవరి సాధ్యం కాదు అని మళ్ళీ పోస్ట్ పెట్టారు. సో నెటిజన్ల ఆగ్రహం ఏంది చూద్దాం. సినిమా డైలాగ్ కొట్టడం కాదు, దమ్ముంటే సైబర్ నేరాలు ఆపి చూడు అంటూ క్యూనియస్ నిర్వాహకుడు ఎమ్మెల్సీ చింతపండు నవీన్ నేరుగా సజ్జనార్పై కామెంట్ చేశాడు. తెలంగాణ సమాజంలో 80% మంది ఐబొమ్మ రవికి సపోర్ట్ చేస్తున్నారని వ్యాఖ్యానించారు. చెత్త సినిమాలతో రాష్ట్ర దేశ యువతను చెడగొడుతున్న వారికి మీరు సపోర్ట్ చేస్తారా? రాజకీయ నాయకులకు, సినిమా దోపిడీదారులకు మీరు ఒత్తాసు పలుకుతున్నారా అంటూ సజ్జనార్ను ఓ నెటిజన్ ప్రశ్నించారు. అక్రమంగా ధరలు పెంచినప్పుడు నియంత్రించిన అసమర్థులు సినిమా వాళ్లకు మద్దతుగా ఉండడం సరైంది కాదంటూ తీవ్ర స్థాయిలో వ్యాఖ్యలు చేశారంటూ చూస్తా ఉన్నాం. సో అర్థమైంది కదా.
సజ్జనార్ పైన సోషల్ మీడియా నెటిజన్లు అయితే దుమ్మెత్తి పోస్తా ఉన్నారు. వాస్తవంగా వాళ్ళ అన్నదాలు కూడా తప్పేం లేదు కదా. సినిమా నటులను ఏ ప్రోటోకాల్ ప్రకారం నీ పక్కన కూర్చొని పెట్టుకొని ప్రెస్ పెడతావు? ఎప్పుడైనా గతంలో అత్యాచార బాధితులు లేకపోతే హత్య బాధితులు ఉంటారు కదా, మరి వాళ్ళని పెట్టి ఎప్పుడైనా ప్రెస్ పెట్టిండా సజ్జనార్? ఎందుకంటే ఆయనకు పబ్లిసిటీ పిచ్చి, ఆయనకు రాజకీయ పిచ్చి ఉంది. ఏ డీజీపీకి లేని పిఆర్ఓ సిపికి ఎట్లా ఉంటారని ఈరోజు కొంత ప్రశ్నలు లేవనెత్తా ఉన్నారు. ఆయనకు పిఆర్ఓ ఉన్నాడట, ఆ పిఆర్ఓ ఎందుకున్నాడని చెప్పేసి కొంతమంది వ్యాఖ్యానిస్తూ ఉన్నారు. ఆ చర్చ కూడా జరుగుతూ ఉంది. అంత పబ్లిసిటీ పిచ్చి ఎందుకు అని చెప్పేసి ప్రజలు అడుగుతూ ఉన్నారు. సో ఇలాంటి ఇదే చిత్తశుద్ధి, ఈ కేసును ఛేదించిన చిత్తశుద్ధి ఏదో ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం డ్రగ్స్ మీద పెద్ద ఎత్తున పోరాటం చేస్తుంది కదా. నేను ఒకటే అడుగుతా ఉన్నాను, మీరు సినిమా ఇండస్ట్రీలో ఉన్నటువంటి మా అసోసియేషన్తో పాటు 24 క్రాఫ్ట్ సంబంధించిన అసోసియేషన్ ఉంటాయి కదా, ఎవరైతే మెంబర్స్ ఉన్నారో అందులో మెంబర్స్ వాళ్ళందరూ లిస్ట్ తీసుకొని ప్రతి ఒక్కరు కూడా డ్రగ్ టెస్ట్ డ్రైవ్ నిర్వహించండి. డ్రగ్ టెస్ట్ డ్రైవ్ నిర్వహించండి సినిమా ఇండస్ట్రీ సంబంధించి. చేస్తారా? అది చేసే దమ్ముందా అని అడుగుతున్నాం మేము. ఏం లేదు, నాకైతే డౌటే. చేయరు వాళ్ళంతా. చేస్తే బాగుంటుందని నా యొక్క అభిప్రాయం. చేయరని నాకున్నటువంటి సమాచారం. సో ఇట్లా చాలా రకాల అంశాలు ఉన్నాయి. సిపి సజ్జనార్ తన యొక్క సొంత ఎజెండా కోసం పాకులాడపడుతున్నట్టుగా అర్థమవుతోంది. సొంత ఎజెండా కోసమే ఈ పబ్లిసిటీ పిచ్ తోటి కొంత దాని చుట్టే తిరుగుతూ ఉన్నాడు అనేది చాలా స్పష్టంగా తెలుస్తూ ఉంది.